దావీదు భక్తుడు అంటూ ఉంటాడు, నీవు నన్ను రూపించిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచూ ఉన్నది అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మానవును సృజించినప్పుడు అంట ఒకసారి మనం ఎలా రూపొందించబడ్డాం, ఒకసారి మనం ఎలాగా తయారు చేయబడ్డాం ఆలోచించుకుంటే మన వెన్నులో వణుకు పుడుతుంది, మనలో ఒక భయం పుడుతుంది, మనలో ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దేవుడు అంటూ ఉంటాడు, మనం తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరుగుతాడంట. ఇక్కడున్న మనందరం కూడా, ఈ లైవ్ చూస్తున్న వారు కూడా, మనందరినీ కూడా తల్లి గర్భములో మనం పిండముగా రూపొందించబడక మునిపే. మీరు అనుకోవచ్చు, ఎంతమందిలో నన్ను చూస్తాడేంటండి, ఇంతమందిలో నేను ఏమన్నా ఒక ప్రత్యేకమైన వాడిని అండి. అవును, దేవునికి ప్రత్యేకమైన వారు మనం. దేవునికి మనం స్పెషల్, ఒక స్పెషల్ మనం దేవుని దృష్టిలో. మనం దేవుడు చూచే విధానం ఏంటంటే గుంపులో ఒకళ్ళుగా చూడడం మనల్ని. దేవుడు ఒక్కొక్కరిని కూడా ఒక్కో రీతిలో చూస్తాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, మానవ దేహాన్ని మనం ఇక్కడ ఉన్న వాళ్ళే కొంతమందిలోనే మనం గమనించుకుంటే ఒకరి పోలిక ఇంకొకరికి ఉందా? ఒకరి రూపం ఇంకొకరికి ఉందా? ఒకరి రంగు ఇంకొకరికి ఉందా? ఒకరి కనుదృష్టి ఇంకొకరికి ఉందా? ఒకరి ఛాయ ఇంకొకరికి ఉందా? ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఒకరి వేలు ముద్రలు ఇంకొకరికి ఉండవంట, ఒకరి ఐరిష్ ఇంకొకరికి ఉండదంట. అంటే దేవుడు ఎంత స్పెషల్గా చూస్తున్నాడు మనల్ని. దేవుడు ఒక ప్రత్యేకమైన వారుగా చూస్తున్నాడు మనల్ని. అందుకని అంటాడు కదా, మనల్ని ఎప్పుడంట మన భూమి మీద పుట్టిన తర్వాత కాదు, మనము తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆమేన్. ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనను బట్టే మనల్ని, అనగా ఇక్కడ ఉన్నటువంటి నన్ను అవనివ్వండి, మిమ్మల్ని అవనివ్వండి, దేవుడు ఒక్కొక్కరికి ఒక స్పెషల్గా తయారు చేశాడు. మనం ఈ లోకానికి రావడానికి తల్లిదండ్రులు కారకులు అవ్వచ్చు, కానీ దీని వెనక్కున్నటువంటి ప్రయత్నం కానీ, దీని వెనుకున్నటువంటి ప్రయాస కానీ ఎవరిదంటే దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనల ద్వారా మనం ఈ లోకానికి వచ్చిన వారం. కానీ మనమేమనుకుంటాం తెలుసా? భూమి మీద పుట్టేస్తాం, సంవత్సరాలు దొరబడుతూ ఉంటాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి, మన జీవితంలో బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి అనుకుంటాం, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా ప్రార్థనలు ఆలకించట్లేదు, దేవుడు నా మొర వినడం లేదు, ఎందుకు వచ్చిన బ్రతుకు అని మనం ఏం చేసుకుంటామంటే డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటాం, తగ్గించుకుంటూ ఉంటాం మనం. కానీ దేవుడు మనల్ని తయారు చేయబడక మునిపే, తల్లి గర్భములో పిండంగా పెట్టబడక మునిపే మన పట్ల ఒక గ్రేట్ ప్లానింగ్ కలిగి ఉన్నాడంట, గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడంట ఆయన. ఒకసారి మీరు ఊహించుకోండి, అసలు తల్లి గర్భంలో నేను ఎలా రూపొందించబడ్డానో, తల్లి గర్భంలో నేను ఎలా రూపొందించబడ్డాను. మన తల్లిదండ్రులు పెట్టారా ఈ అవయవాలని? మన తల్లిదండ్రులు ఇచ్చారా మనకి ఈ రూపాన్ని? మన తల్లిదండ్రులు ఇచ్చారా ఈ చర్మాన్ని? మన తల్లిదండ్రులు పెట్టారా ఈ నరాల్ని? మన తల్లిదండ్రులు పెట్టారా ఈ మాంసం ముద్దని? మన తల్లిదండ్రులు పెట్టారా ఈ ఎముకల్ని? మన తల్లిదండ్రులు పెట్టారా లోపల ఉన్న ఇన్నర్ ఆర్గాన్స్ని? వీటన్నిటిని కూడా కలగజేసిన వాడు ఎవరో తెలుసా? దేవుడు మనల్ని గొప్ప ఉద్దేశంతో మనల్ని అందరినీ కూడా తయారు చేశాడంట. అంటే దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉంటే ఒకసారి ఊహించుకోండి, సగం తయారు చేసిన తర్వాత దేవుడు తర్వాత తయారు చేద్దామని పక్కనెడితే మన పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు తల్లి గర్భంలో పడ్డాం, 3వ నెలలోనో 4వ నెలలోనో 5వ నెలలోనో, 3వ నెలలో ఫస్ట్ హార్ట్ వస్తుంది, హార్ట్ ఫామ్ అవుతుంది, గుండె ఫామ్ అవుద్ది గర్భంలో. అలాగే ఒక్కొక్క అవయవం 5వ నెల వచ్చేసరికి అన్ని అవయవాలు ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. ఈ 5వ నెలలో వచ్చినప్పుడు దేవుడు మర్చిపోయాడు అనుకోండి, మనల్ని ఎలా ఉంటామంటారు? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా?
9 నెలల పాటు తల్లి గర్భములో ఉన్నప్పుడు దేవుడు ఏ క్షణాన ఏ గ్రోత్ ఇవ్వాలో, ఏ అవయవాన్ని పెట్టాలో, ఏ ఎముకను పెట్టాలో ఎప్పుడైనా ఆలోచించారా? తలక లేని శరీరాలను ఎప్పుడైనా చూచారా? దేవుడు తలక లేకుండా పెడితే ఏంటంటారు మన పరిస్థితి? పోనీ ఎముకలు లేని శరీరాన్ని చూచారా? ఎముకలు పెట్టి ఎముకల్లో మూలుగు పెట్టకపోతే, మొత్తం అంతా పెట్టి మనలో ఆ జీవాన్ని పెట్టకపోతే. కానీ దేవుడు 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉండగా తల్లి ఏం చేయదు? తల్లి ఆ ఫీడింగ్ తీసుకోవడమే, తల్లి ఆ బిడ్డను మోయడానికి కావలసినటువంటి శక్తిని పొందుకోవడమే. కానీ ఆ గర్భంలో ఎదుగుతున్న బిడ్డ పట్ల ప్రణాళిక ఎవరిదో తెలుసా? దేవునిది. అది దేవుని స్తోత్రం. ఆ దేవుడు 9 నెలలు ప్రయాసపడి, ఈ 9 నెలల కంటే ముందు మన పట్ల ఒక బ్లూ ప్రింట్ కలిగి మనల్ని తల్లి గర్భంలో పెట్టి, తల్లి గర్భంలో మనల్ని ఎదుగుదలనిచ్చి, తర్వాత ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనలో జీవాయువు ద్వారా మనగా బ్రతకడానికి ఈ రోజు కూడా అనుదినము కూడా తన సింహాసనం నుండి మనల్ని కునుకక నిద్రపోక కాపాడుతూ ఉంటే మనం ఎలాగ ఆలోచిస్తామో తెలుసా? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు అసలు నా ప్రార్థనలు వినట్లేదు, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిన జీవితం అని మనము దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. మన జీవితంలో ఎన్నోసారి వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, కృంగిదలు వస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇంకా ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల ఇంకా కాదు, దీనికి ఫుల్ స్టాప్ పడిపోయింది, గేట్లు వేయబడ్డాయి, ఇంకా నేను ఎంత ప్రయత్నించినా జరగదు. చాలాసార్లు మన ఆలోచనలు ఎలాగ ఉంటాయి? ఇంకా నేను నా బ్రతిక అయిపోయింది, నా దేహం అంతా అనారోగ్యాలే, నేను ఇంకా చావుకి వెళ్ళడమే. అటువంటి ఆలోచనలు చాలాసార్లు మనం కలిగి ఉంటాం. మన ప్రయత్నాల్లో అవనివ్వండి, మనం చేసే పనులు అవనివ్వండి, ఎందులో చూసినా నాకు విజయం రావడం లేదు. చాలాసార్లు అటువంటి కృంగిన స్థితులు మనము ఎదుర్కొంటూ ఉంటాం. నా జీవితంలో అసలు సంతోషం ఉండట్లేదండి, నా జీవితంలో ఆనందం ఉండట్లేదండి, నా బ్రతుకు ఎలాగుందంటే బ్రతుకు చిందరవందర అయిపోతుందండి. ఇక్కడున్న మనమందరం కూడా అటువంటి పరిస్థితులు గుండా వెళుతున్న వారమే. ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక నిరీక్షణ ఇవ్వబోతుంది. ఒకవేళ మనము ఎండిన భూమిలో ఉంటే, ఎండిన పరిస్థితుల్లో ఉంటే, ఎండిన ఎముకలతో ఉంటే, జీవం లేని స్థితిలో ఉంటే, మనం ఎంత ప్రయత్నించినా మనము సాధించలేము అనే ఒక నిరుత్సాహ బ్రతుకులో ఉంటే, ఈరోజు దేవుని వాక్యం మనలో ఒక జీవాన్ని నింపబోతుంది. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, అనేక సార్లు దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లోనే వెళ్తున్నారు, అనేక సార్లు దేవుని ధిక్కరించే బ్రతుకుతున్నారు. అటువంటి సమయంలో దేవుడు చేసిన పని ఏంటంటే, బానిసలుగా అనేక దేశాలకు అప్పగించబడ్డారు. ఐగుప్తు దేశానికి అప్పగించబడ్డారు, బబులోను దేశానికి అప్పగించబడ్డారు, ఇలా చూస్తే ఫిలిస్తీన్లకు అప్పగించబడ్డారు, చాలాసార్లు అప్పగించబడతారు. కానీ దేవుడు అప్పగించబడిన తర్వాత ఊరకనే కూర్చోలే. దేవుడు అక్కడి నుంచి ఎలా రప్పించాలని గొప్ప ప్రణాళికలతో ఆ బానిసలుగా బందీలుగా ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజలను మరలా తిరిగి తీసుకొస్తూ ఉండేవాడు. అంటే దేవుడు ప్రేమించే దేవుడే కదండి, ఎందుకు వారిని అప్పగిస్తున్నాడు? ప్రేమించే దేవుడే కదండి, ఎందుకు వాళ్ళని బానిసలుగా అప్పగిస్తున్నాడు అని అనుకుంటే, ఈరోజు మనము కూడా ఎలాగున్నామంటే, నేను భక్తిలో ఉన్నాను, నేను విశ్వాసంలో ఉన్నాను, నేను రోజు కూడా దేవుని ప్రార్థిస్తున్నాను, ఇదే నా భక్తి అనే భ్రమలో వాళ్ళు ఉండేవారు. అది దేవునికి సరితూగేటువంటి భక్తి కాదది, దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కాదది. వాళ్ళు దేవుని నమ్ముకుంటున్నామని దేవునికి మొక్కుబడులు చెల్లించేవారు, దేవుని ఆరాధించేవారు, దేవునికి అర్పణలు అర్పించేవారు, కానీ దేవుని ఆజ్ఞకు లోబడకుండా దేవుని ఆజ్ఞను ధిక్కరించి జీవిస్తూ ఉండేవారు. కానీ దేవుని ప్రేమ ఎన్నోసార్లు వారిని తిరిగి తీసుకొస్తూ ఉన్నది. ఎన్నోసార్లు వారిని ఎందుకు అప్పగించాడంటే, వారు చేసినటువంటి తప్పిదాలను తెలుసుకోవాలని,
వారు చేసినటువంటి అతిక్రమాలను తెలుసుకోవాలని, వారు తెలుసుకుని మరలా దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మొర్ర పెడితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని వారు తెలుసుకోవాలని దేవుడు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు వారిని విడిపిస్తూ వచ్చాడు, ఎన్నోసార్లు వారిని కాపాడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు ఆ ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టే. కానీ వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు చేసిన తప్పిదాలు కనిపించట్లే, వాళ్ళ యొక్క అతిక్రమాలు కనబడట్లే, వారి వ్యతిరేక విధానాలు కనిపించట్లే. వాళ్ళు అనుకుంటున్నారు మన పని అయిపోయిందిరా, ఇంకా మనం ఏమీ సాధించలేం, మన పని అయిపోయింది, మనం ఏమీ సంపాదించలేం, మన పని అయిపోయింది, మనదంతా జీవితం అంతా కూడా నిరుత్సాహమే అని వాళ్ళు ఆ పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు దేవుడు వారికి ఒక నిరీక్షణ ఇవ్వడానికి ఒక ప్రవక్త నిలబెట్టుకున్నాడు. ఆ ప్రవక్తను గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ప్రవక్త ఎవరంటే యెహెజ్కేలు ప్రవక్త మనకి కనపడుతూ ఉంటాడు. ఈ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మన ఎదుట ఉన్న పరిస్థితులు డెడ్ పొజిషన్ అయితే, మన ఎదుట ఉన్న పరిస్థితులు ఇంకా అసంపూర్ణమా, ఇంకా జరగో మన జీవితంలో మీరు అని అనుకుంటే, మన ఎదుటున్న పరిస్థితులు ఇంకా నేను సాధించలేను, ఇంకా నేను పొందుకోలేను, అయిపోయింది అంతా అనే పరిస్థితులు ఉంటే, ఈరోజు మనము జీవంగలది అనే దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. ఈ యెహెజ్కేలు అనే మాటకి అర్థం ఏంటంటే దేవుడు బలపరచువాడు అని అర్థం. యెహెజ్కేలు అనే మాటకి దేవుడు బలపరచువాడు అని అర్థం. ఈ యెహెజ్కేలు ప్రవక్తను గురించి మనం కొంతసేపు మనం మాట్లాడుకుంటే, ఈ యెహెజ్కేలు ప్రవక్త జీవితంలో కూడా అనేక సార్లు శోధనలు ఎదురైనాయి. ఈ యెహెజ్కేలు ప్రవక్త జీవితంలో కూడా అనేక సార్లు సమస్యలు ఎదురైనాయి. ఎటువంటి సమస్యలు అంటే, నెబుకద్నెజరు రాజు బబులోనికి చెరగా తీసుకొని పోబడినప్పుడు ఈ యెహెజ్కేలు ప్రవక్త కూడా ఉంటాడు. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలతో పాటు ఈ యెహెజ్కేలు ప్రవక్త కూడా ఉంటాడు. రెండోసారి కూడా బబులోని చెర కొనుక్కోబడతాడు. మూడోసారి కూడా అక్కడ సిద్కియా రాజు క్రీస్తు పూర్వం 586లో క్రీస్తుపూర్వం 586లో సిద్కియా రాజు ఇజ్రాయేలు ప్రజల్ని చెరగా తీసుకొని పోబడినప్పుడు ఇలా 3 సార్లు కూడా చెరగా కొనుకోబడినటువంటి వాడులో ఈ యెహెజ్కేలు ప్రవక్త కూడా ఉంటాడు. తన జీవితం ఎలాగుందంటే ఒక అగమ్య గోచరంగా ఉంది. ఈ యెహెజ్కేలు ప్రవక్త జీవితంలో సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో ఒక మాట అంటున్నాడు. 37వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. దేవునికి స్తోత్రం. ఈ యెహెజ్కేలు ప్రవక్తను గురించి చెప్పాను. సమస్యలు ఉన్నాడు, చెరపట్టబడిన వారిలో ఉన్నాడు, అంటే ఒక భయానక పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ యెహెజ్కేలు ప్రవక్త పైన దేవుని హస్తము తోడుగొందంట. దేవుని హస్తము ఎప్పుడైతే ఆయన మీదకు వచ్చిందో ఆయన ఏ స్థితిలో మారాడంటే ఆత్మవశుడిగా మార్చబడ్డాడంట. ఆత్మవశుడిగా మార్చబడ్డం అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు ఆయన. ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్త ఆ సమస్యలు గుండా వెళుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుని హస్తం అతని మీదకు వచ్చినప్పుడు అతను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆయన తోడుకొని వెళ్ళబోతున్నాడు. ఎక్కడో తోడుకొని వెళ్తున్నాడు అంటే ఒక ఎముకలు ఉన్నటువంటి, ఎండిన ఎముకలు ఉన్నటువంటి ఒక లోయలోనికి నడిపించబడ్డాడు ఆయన. యెహెజ్కేలుతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? యెహెజ్కేలుతో పాటు ఇంకో జతగా ఎవరైనా ఉన్నారా? యెహెజ్కేలు ఒంటరిగా తీసుకెళ్ళబోతున్నాడు. ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ చేత అతడు తీసుకెళ్ళబోతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ చేత తీసుకెళ్ళబోతున్నటువంటి యెహెజ్కేలు అనుకుంటున్నాడు దేవుడు నన్ను ఎక్కడికో నడిపిస్తున్నాడు అనే ఒక అనుభవాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ అనుభవంలో ఎక్కడికి వెళ్తున్నాడంటే అనేకమైనటువంటి ఎండని ఎముకల మధ్యలోకి నడిపించబడ్డాడు. అనేక మంది చనిపోయి
అనేక మృత కళేబరాల మధ్యగా మనం నడిపించబడితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక భయానకమైనటువంటి పరిస్థితి అది. ఇక్కడ యెహెజ్కేలు కూడా ఎక్కడ తీసుకెళ్ళబడ్డాడంటే పరిశుద్ధాత్మ ద్వారా తను ఒంటరి చేయబడ్డాడు. మొట్టమొదటిగా ఒక ప్రత్యేకపరచబడ్డాడు. ఈ ప్రత్యేకపరచబడినటువంటి యెహెజ్కేలు ఎక్కడ తీసుకెళ్ళబడ్డాడంటే ఎండిన ఎముకల మధ్యలో తీసుకెళ్ళబడ్డాడు. మనం ఏం కోరుకుంటామంటే విస్తారమైన ఆశీర్వాదాలు ఉండే కాడికి మనం వెళ్ళాలనుకుంటాం, విస్తారమైన సమృద్ధి ఉండే కాడికి మనం వెళ్ళాలనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చూచేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే మన జీవితంలో మనల్ని ఒక ప్రత్యేక పరిస్థితి. ఎప్పుడైనా సరే కష్టం వచ్చిందండి, కష్టం వచ్చినప్పుడు మన కుటుంబస్తులందరూ మన కష్టంలో భాగస్తులు అవుతారా? సమస్యలు వచ్చినాయండి, సమస్యల్లో మన సంఘం అంతా కూడా నీకు సమస్య వచ్చింది కాబట్టి మా అందరికీ సమస్య వచ్చింది అనుకుంటారా? కష్టం అవనివ్వండి, సమస్య అవనివ్వండి, ఇబ్బందులు అవ్వండి, ఇరుకులు అవనివ్వండి, అనారోగ్యాలు అవనండి, అవి అయినా సరే ఒంటరిగానే మనం అనుభవించాలా, ఒంటరిగానే మనం అనుభవించాలి. ఆ అనుభవించినప్పుడు, ఆ అనుభవంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ఆ దేవుడు మనకి తోడుగా ఉంటాడంట. మనం ఏం చేస్తామంటే కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి దూరంగా ఉండడానికి ఇష్టపడతాం, కానీ దేవునికి దగ్గర ఉండడానికి మనం ఇష్టపడం. ఇక్కడ ఆత్మవశుడైనటువంటి యెహెజ్కేలు నడిపించబడుతున్నాడు. ఎక్కడికి నడిపించబడుతున్నాడంటే ఎండిన ఎముకలు కలిగినటువంటి ప్రాంతంలోనికి నడిపించబడుతున్నాడు. ఆ ఎండిన ఎముకలు చుట్టూ చూస్తే ఎండిన ఎముకలే ఉన్నాయి. అతను అనుకోవచ్చు, ఇప్పటికే నేను కష్టంలో ఉన్నాను, తీసుకొచ్చి ఎండిన ఎముకల మధ్యన ఎందుకు నిలబెట్టాడు ప్రభువు అని అనుకుంటూ ఉండొచ్చు. మన జీవితంలో మన ప్రయత్నాల్లో కూడా దేవుడు అదే పరిస్థితిలో నడిపిస్తున్నాడేమో. మన ప్రయత్నాల్లో, మన ప్రార్థనలో కూడా ఎండిన ఎముకల్లాగా, ఎండిన భూమిలాగా, జీవం లేని చచ్చుబడిపోయినటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నాయేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మొట్టమొదటిగా ఆయన మీద ఆధారపడేలాడానికి మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కనుక మనం ఉంటే ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఆ జీవము కలిగిన దేవుని పాదాల చెంతగా మనం వెళ్ళాలా. కష్టం వచ్చిందండి, బాధ వచ్చిందండి, ఒక్కళ్ళనే కృంగిపోతున్నానండి, ఒక్కళ్ళనే మొరపెడుతున్నానండి, చాలామంది చెప్పేటువంటి పరిస్థితులు. కానీ పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడితే, ఆత్మవశుడైనటువంటి యెహెజ్కేలు ఎండిన ఎముకల మధ్యన ఉంటా ఉన్నాడు, ఒంటరి చేయబడ్డాడు. ఆ ఒంటరిగా ప్రయాణము సాగుతూ ఉంది. ఎక్కడ సాగుతుందంటే జీవము లేనటువంటి ఎముకల మధ్య శరీరం కానీ కుళ్ళినటువంటి పరిస్థితుల మధ్యన ఆ మధ్యలో అతను సంచారం చేస్తున్నాడంట. అది ఒక భయానకమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల గుండా నడుస్తూ ఉన్నప్పుడు చూడండి, అక్కడ ఏమని రాస్తుందంటే 2వ వచనము, ఎముకలు అనేకములో ఆ లోయలో కనపడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆ ఎండిపోయిన ఎటువంటి ఎముకల మధ్యనంట అటు ఇటు నడుస్తున్నాడంట. దేవుడు ఆ యొక్క ఎముకల మధ్య నడిపిస్తున్నాడు. ఏమొస్తుందండి ఆ ఎముకల మధ్య నడిపిస్తే? దేవుడు చూపిస్తున్నాడు, పరిస్థితులను చూపిస్తున్నాడు, ఒక అనుభవాన్ని చూపిస్తున్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఒక్క శ్రమను చూసి ప్రభా చాలో అనేస్తూ ఉంటాం. ఆ ఎండిన ఎముకలే ఈరోజు మన సమస్యలకి సాదృశ్యం. ఆ ఎండిన ఎముకలే ఈరోజు మన జీవితంలో అనారోగ్యాలకి సాదృశ్యం. ఆ ఎండిన ఎముకలే ఈరోజు మన జీవితంలో కష్టాలకి సాదృశ్యం. ఆ సమస్యల గుండా, ఆ కష్టాల గుండా, ఆ యొక్క అనారోగ్యాల గుండా, ఆ యొక్క బలహీనతల గుండా, ఆ యొక్క లేమి గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనతో కొన్ని పాఠాలు నేర్పించడానికి ఇష్టపడతాడు. మనం ఏం చేయాలో తెలుసా? ఆ పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకంటే మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని వెన్నంటి ఉండేటువంటి దేవుడు. ఆ సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కష్టాలు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఎందుకు చూపిస్తాడో చూడండి. ఆ సమస్యలను కానీ, కష్టాలను కానీ, ఆ ఇరుకులను కానీ, ఆ ఎండిన పరిస్థితులు కానీ దేవుడు ఎందుకు మన జీవితంలో కలిగిస్తాడంటే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కానించి మనం చూద్దాం.
ప్రియులారా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే సమస్యలు గుండా వెళుతున్న వారి గురించి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే కష్టాలు గుండా వెళుతున్న వారి గురించి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే మేము ఎంత ప్రార్థన చేసినా మేము జవాబు పొందుకోవట్లేదండి, మేము బలహీనులమండి, మేము అనారోగ్యవంతులమండి, మాకు అన్ని అప్పులేనండి, అన్ని శ్రమలేనండి అన్న వారితో ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏంటంటే మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి. ఎటువంటి శ్రమలంటాయి? అగ్ని వంటి మహాశ్రమలంట. మనందరము కూడా శ్రమల గుండా వెళుతున్న వారమే, మనమందరం కూడా కష్టములు గుండా వెళుతున్న వారమే, మనమందరం కూడా ఆ అనుభవాల గుండా వెళుతున్న వారమే. వాటిని గూర్చంట మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. అటు శ్రమలు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోవసరం లేదంట, ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోవసరం లేదంట. ఎందుకంటే క్రైస్తవుడికి అనగా క్రీస్తుని అంగీకరించిన వారికి, క్రీస్తుని అనుసరిస్తున్న వారికి, క్రీస్తుని వెంబడిస్తున్న వారికి ఆ శ్రమలు అనేవి సహజమంతే. మరి ఎలాగా? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడే. దేవునికి స్తోత్రం. ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ ఇరుకులు వచ్చినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడంట. ఆయన ఏం చేస్తాడంటే మన శ్రమలలో కల్పించుకుంటాడంట. ఆయన ఇంకో మాట చెప్పించి మరలో వద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనుషులు అన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుడంట మనుషులకు కలిగేటువంటి శ్రమలనే మనకు పెడతాడంట. అంటే అర్థం ఏంటి? మనుష్యుడు ఎంతవరకు ఆ శ్రమను సహించగలడో, మనుష్యుడు తన యొక్క మానసిక స్థితిని బట్టి, శారీరక స్థితిని బట్టి ఎంతవరకు ఆ శ్రమను తట్టుకోగలడో అంతవరకునే దేవుడు మన జీవితంలో శ్రమలు పెడతాడంట. మరొకసారి చదవండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎంతవరకు సహించుకొనగలమో అంతవరకునే దేవుడు మన జీవితంలో శోధనలు పెడతాడంట. మనం ఏమనుకోవాలో తెలుసా? మన జీవితంలో శోధన వెంబడి శోధన, శ్రమ వెంబడి శ్రమ ఇవి వస్తున్నాయి అంటే మనము బలవంతులమా బలహీనులమా? ఏం కోరుకోవాలి మనం? ఎందుకో తెలుసా? దేవుడు మన జీవితంలోకి శోధన పెడుతున్నాడంటే మనం సహించుకోగలిగినటువంటి శక్తి మనకు ఉందని అర్థం. ఆ శోధన అంటే మనం ఎంతవరకు భరించగలమో జాతకనండి. ఇప్పుడు మనం ఎంతవరకు తినగలమో అంతగా తింటామా, ఎక్కువ తినేస్తామా? దేవుడు కూడా మన జీవితంలో శోధన పెట్టినప్పుడంట మన యొక్క మానసిక, శారీరక, ఆత్మీయ స్థితుల్ని క్యాలిక్యులేట్ చేస్తాడండి దేవుడు. మనం ఎంతవరకు దేవుని మీద ఆధారపడగలం, మనం ఎంతవరకు శోధన సహించగలం, అది చూసే దేవుడు మన జీవితంలోకి అలౌ చేస్తాడంట. బైబిల్లో రాయబడిన ప్రతి భక్తుడి జీవితంలో కూడా శోధన లేకుండా ఎవరు రాయబడలే. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసే ప్రతి భక్తుడి జీవితంలో కూడా శోధన లేకుండా బైబిల్ ఎవరు రాయబడలే. అంటే ఈ బైబిల్లో రాయబడ్డారంటే వారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది, విశ్వాసుల జాబితా అని ఉంటుంది. ఆ విశ్వాసుల జాబితా చదివితే మీకు వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి, వారి ఆత్మీయతలో ఎటువంటి శ్రమలు ఎదుర్కొన్నారో, కష్టాలను ఎదుర్కొన్నారో వారి యొక్క సాక్షి జీవితం కనపడుతూ ఉంటుంది. శోధన లేకపోతే మనిషి చచ్చిన వారితో సమానమంట. బ్రతికున్న వారి జీవితంలోనే శోధనలు వస్తాయి, చచ్చిన వారి జీవితంలో శోధనలో రావు. జీవం కలిగిన వారి జీవితంలోనే శోధనలు వస్తాయి, జీవం లేని వారి జీవితంలో
శోధనలు రావు. వాళ్ళు బాగానే ఉంటున్నారండి, వాళ్ళు దేవుడు అంటే ఎరగరండి, వాళ్ళంతా కూడా లోక సంబంధమేనండి, కానీ వాళ్ళకి ఏ కష్టం ఉండలేదండి, చాలా హ్యాపీగా ఉంటున్నారండి. కానీ మేమే ఎన్నో సమస్యలండి, ఎన్నో కష్టాలండి, ఎన్నో బాధలండి. చాలాసార్లు మనం అంటున్నటువంటి ప్రశ్న ఇది. సంతోషం అంటే అర్థమైనా తెలుసా? సమస్యలు లేకపోవడం సంతోషం కాదు, సమస్యలను శోధనలను ఎదుర్కొనగలిగే సామర్థ్యం కలిగి ఉండడమే సంతోషం. సంతోషం అంటే కష్టాలు లేకపోవడం కాదు, సంతోషం అంటే శ్రమలు లేకపోవడం కాదు, సంతోషం అంటే ఇరుకులు ఇబ్బందులు లేకపోవడం కాదు, వాటిని ఎదుర్కొనగలిగే సామర్థ్యం కలిగి ఉండడమే సంతోషం. దేవుడు కూడా మన జీవితంలో ఏం చేస్తాడంటే తగినన్ని శోధనలు ఎలా చేస్తాడు. యోబు జీవితంలో ఎన్ని శోధనలు ఎలా చేశాడు? ఆఖరికి తన కుటుంబము, తన సంపద, తన ఆస్తిపాస్తులు అన్నీ కూడా నశించిపోయినాయి, ఒక భార్య తప్ప. అంటే తన ఆత్మీయ స్థితి అంత లోతుల్లో ఉందని అర్థం. ఆఖరికి దేవుడు పరీక్షను పెడుతున్నాడు, దేవుడు శ్రమను ఎలా చేస్తున్నాడు, అపవాది శోధిస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు తన ప్రాణానికి తప్ప అని. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు శోధనలు ఎలా చేస్తాడంట, దేవుడు పరీక్షిస్తూ ఉంటాడంట. ఆ పరీక్షలో మనము నిలబడగలిగితే, ఆ పరీక్ష కూడా ఎలా ఉంటుందంటే మనము సహించగలిగేంతటి పరీక్ష మాత్రమే. ఒకవేళ ఆ పరీక్షలో కూడానంట దేవుడు దాని నుండి తప్పించుకునే మార్గాన్ని మన ముందు ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2 మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలోకి, ప్రియులారా, మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేది ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ నిందలు వచ్చినప్పుడు మన మీదకి ఏమొస్తుందంట? మనం ఎప్పుడైతే శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వచ్చినాయో మన మహానందముతో నా క్రీస్తు పడిన శ్రమల కంటే ఇవి ఎక్కువేం కాదని మనం ఎప్పుడైతే తలస్తామో దేవుని ఆత్మ అంట మన మీద నిలుస్తుందంట. శ్రమలు కావాలా, శ్రమలు వద్దా? ఎందుకని? దేవుని ఆత్మ చేత మనము నింపబడతాం కాబట్టి. అక్కడ యెహెజ్కేలు ఒంటరిగా ఉన్నాడు, ఎండిన ఎముకల మధ్యన నడుస్తూ ఉన్నాడు. ఒక అనుభవాన్ని అతను చూస్తూ ఉన్నాడు. ఆ అనుభవాన్ని చూస్తున్నప్పుడు చూడండి ఏమంటున్నాడు అక్కడ. ప్రభు అడుగుతున్నాడంట, ఇదిగో నరపుత్రుడా, యెహెజ్కేలు, ఎండిపోయిన ఎముకల మధ్యన తిరిగావు కదా, అందులో ఎక్కడైనా నీకు జీవం కనపడిందా? ఎండిన ఎముకలను ఎప్పుడైనా చూచారా? అందులో కనీసం ఏమాత్రమైన ఉపయోగపడేది ఉంటుందా? ఆ ఎండిన ఎముకల గురించి మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు తోటి. అంటున్నాడు, చూడండి, ఎండిపోయిన ఎముకలో బ్రతుకగలవా అని నన్ను అడిగా యెహెజ్కేలు అంటున్నాడు, ప్రభువా అది నీకే తెలియన నేను. దేవునికి స్తోత్రం. దేవుడికి తెలియదా అవి బ్రతుకుతాయో లేదో? ఇప్పుడు యెహెజ్కేలుకి తెలుసా అవి బ్రతుకుతాయని? అదే పరీక్ష ఈరోజు మనకని. మన ముందున్నటువంటి ఎండిన భూమి సారవంతమవుతుందనే విశ్వాసం మనలో ఉందా? ఎండిన మొద్దు చిగురిస్తుందనే విశ్వాసం మనలో ఉందా? ఎండిన ఎముక జీవాన్ని నింపుకుంటుందనే విశ్వాసం మనలో ఉందా? ఎండిన పరిస్థితులు మరలా జీవాన్ని నింపుకుని మనము దేవుని యొక్క సన్నిధిలో ఎదగలమనే ఆ విశ్వాసం మనలో ఉందా? ఈ ప్రశ్న మనకు కూడా ఈ రోజున. ఎండిపోయిన మన పరిస్థితులు తారుమారు అవ్వగలవా? ఫుల్ స్టాప్ పడిపోయినటువంటి పరిస్థితులు కంటిన్యూ అవ్వగలవా? మనం అంటే కదా, ప్రార్థన చేశానండి, ఇంకా నిరుత్సాహంతో విడిచిపెట్టేనండి, చేయడం మానేశానండి అంటే మనకేం లేదంటే విశ్వాసం లేని పరిస్థితి. చదువుతున్న బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగాల కోసం, ప్రయత్నం చేసి 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 ఇంకా నాకు రాదండి అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితులు ఉంటే దేవుడి రోజు వారి నిమిత్తమే ఈ జీవం కలిగిన మాటలను పలుకుతూ ఉన్నాడు. యెహెజ్కేలుని అడుగుతున్నాడు, అవి బ్రతకగలవా? అవి జీవం పొందుకోగలవా?
యెహెజ్కేలు సమాధానం చెప్తున్నాడు, నీకే తెలియను ప్రభువా. ఇప్పుడు యెహెజ్కేలు ఏం చెప్పాలి? దేవుని శక్తిని ఎరిగిన వాడిగా బ్రతుకుతాయి ప్రభువా అని చెప్పాలా. అంటే యెహెజ్కేలు కూడా ఏ స్థితిలో ఉన్నాడంటే మనలాంటి స్థితిలో ఉన్నాడు. కొంత విశ్వాసం ఉంది, ప్రభువా నీకు తెలుసు కదా ప్రభువా అని తెలివితేటలుగా సమాధానం చెప్పాడు. మనమైతే ఏమంటాం? బ్రతకో, అబ్బాయి ఎందుకో పనికిరావు, మనమైతే సింపుల్గా చెప్పేస్తాం. యెహెజ్కేలు కొంచెం జ్ఞానయుక్తంగా ఆలోచించి నీకు తెలుసు కదా ప్రభువా అని అంటున్నాడు. అక్కడ కారణం ఏంటంటే దేవుని శక్తిని మనం ఎరగాల. దేవుని శక్తిని మనం ఎప్పుడైతే ఎరిగి ఆయన మీద ఆధారపడతామో ఖచ్చితంగా మన జీవితంలో ఇటువంటి ఎండిన పరిస్థితులు జీవాన్ని పొందుకుంటాయి. ఎండినటువంటి ఎముకలు జీవంతో నింపబడతాయి. ఎండినటువంటి యొక్క ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. మన జీవితంలో ఆ నమ్మిక లేకే, ఆ విశ్వాసం లేకే మనము ఏమీ పొందుకోలేకపోతున్నాం. అందుకనే చెప్పాను స్టార్టింగ్లో, దేవుడు మనిషిని కలగజేయడమే ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఆయన శక్తి మనకు అక్కడ కనబడుతుంది. దేవుని శక్తి ఏంటో, ఎంత శక్తిమంతుడో ఆ శక్తి మన జీవితాన్ని చూసుకుంటే చాలు. మనం ఏం చేస్తామంటే పుట్టాము, పెరుగుతున్నాం, సంవత్సరాలు దొరబడుతున్నాయి, బర్త్డేలు, కేకులు, స్వీట్లు, భోజనాలు, వెళ్ళిపోతుంది అంతే మన జీవితం. కానీ ఒక సంవత్సరము దేవుడు మరలా మన జీవితంలో ఒక దయను మనకు కలగజేస్తున్నాడంట. ఒక సంవత్సరం గడిచి ఇంకో సంవత్సరంలో మనం వస్తున్నప్పుడు ఏం పొందుకుంటున్నాం తెలుసా? దయ అనే కిరీటాన్ని పొందుకుంటున్నామంట. ఎక్కడండి? చాలామంది కృతజ్ఞత కలిగి ఉండలేం. ఒక రోజు గడిచి మరో రోజులో మనం వచ్చామంటేనే మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఒక సంవత్సరం దాటి ఇంకో సంవత్సరంలోకి వచ్చామంటేనే ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలా. ఎందుకో తెలుసా? ఈరోజు చూడని వాళ్ళు ఎంతోమంది. కానీ ఎవరైనా ఊహిస్తున్నామా రేపు మనది కాదు? మీరు అనుకుంటున్నారేమో రేపు మనది కాదు, ఈ తర్వాత గడియ మనది కాదు. అయినప్పటికీ దేవుడు తన మహాకృప చేత ఈ రీతిగా మనల్ని అందరినీ కూర్చోబెడుతున్నాడంటే అది కేవలం దేవుని యొక్క ప్రేమను బట్టే, ఆయన శక్తిని బట్టే. ఆ శక్తి ఈరోజు మనలందరినీ కూడా ఇలా కూర్చోవడానికి, ఇలా సజీవులుగా ఉండడానికి, ఇలా జీవం కలిగి ఉండడానికి కారణమైంది. చాలామంది దాన్ని ఏమనుకుంటారు తెలుసా? నా ఆరోగ్యాన్ని బట్టి అనుకుంటారు, నా సామర్థ్యాన్ని బట్టి అనుకుంటారు. కాదో, దేవుడు ఒక్కసారి గనుక కను రెప్ప వేస్తేనంట ఈ భూమి అతలాకుతలమైపోద్దంట. అందుకనే ఇజ్రాయెల్ని కాపాడు దేవుడు, కునుకడు నిదురపోడంట ఆయన. హల్లెలూయా. మనం ఇంటికాడ నిద్ర, చర్చిలోకి వచ్చిన నిద్ర, కునుపాట్లు, 2 నిమిషాలు కూర్చోలేకపోతున్నాం మనం. ఆయన ఒక్క కునికేస్తే ఈ సృష్టి అతలాకుతలం అయిపోద్దండి. సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు బ్రతకలేరంట ఆయన కునికేస్తే. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడం కోసం ఆయన నిరంతరము కూడా మనల్ని కాపాడుకుంటూ ఉన్నాడు. మనమేదో ఊరకనే రాలే ఈ లోకంలోనికి. మనమేదో దేవుడు ఏదో సర్లే ఎల్లు అని పంపిస్తే వచ్చిన వాళ్ళం కాదు. దేవుడు గొప్ప ఉద్దేశముతో మనం ఈ లోకంలోనికి పంపించబడ్డాం. దేవుడు ప్లానింగ్ ఉంది, దేవుడి ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం ఉంది. ఆ చిత్తము, ప్రణాళిక, ప్లానింగ్ ఇదంతా దేనికోసమంటే దేవుడు మన ద్వారా మహిమపరచబడ్డానికి. కానీ మనం ఎలాగో ఉంటున్నాం? ఆ యెహెజ్కేలు అంటున్నాడు, నీకు తెలుసు కదా ప్రభువా, నీకు తెలుసు కదా ప్రభు అన్నాడు. యెహెజ్కేలు ఒక ప్రవక్త. యెహెజ్కేలు కూడా శ్రమలను చూచాడు, యెహెజ్కేలు కూడా కష్టాలను చూచాడు, యెహెజ్కేలు కూడా బందీగా తీసుకెళ్ళబడ్డాడు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒంటరిని చేశాడు, తన ఆత్మచేత నింపాడు. తన చేత ఈరోజు దేవుడు కార్యాలు చేయించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి 4వ వచనం. ఒక మామూలు ప్రవక్త ఆ మామూలు ప్రవక్తతో అంటున్నాడు, ఇదిగో ప్రవచనం ఎత్తి మాట్లాడని అంటున్నాడు ఆయన. ప్రవచనం ఎత్తి మాట్లాడో.
ఎవరికి చెప్తున్నాడు? యెహెజ్కేలుకి చెప్తున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త, యెహెజ్కేలు భక్తునికి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడంటే దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడంటే చుట్టూ చూస్తే ఏమీ లేదు, అన్ని ఎముకలే, ఎండిపోయిన ఎముకలే. ఎడారి ప్రాంతం అనుకోండి, ఎడారి ప్రాంతం కనపడుతుంది. మనం చుట్టూ చూస్తే ఎడారే కనిపిస్తుంది. ఒక మొక్క లేదు, ఒక నీడ లేదు, ఒక ఫలం లేదు, ఒక ఆశీర్వాదం లేదు, ఒక దీవెన లేదు. అంత కూడా మనం ఎటు చూసినా మన చేతులు ఖాళీ. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఎందుకంటున్నాడు తెలుసా? సామెతల గ్రంథం 18:21, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలమును పొందుతురు. ఇప్పుడు చెప్పండి, జీవ మరణాలు ఎవరి వశంలో ఉన్నాయి? ఎవరి నాలుక వశంలో? అమ్మా, నా నాలుక వశంలో ఉన్నాయి. ఇప్పుడు నేను పలికే మాట అంట జీవాన్ని పోయగలదంట. నేను పలికే మాట మరణాన్ని కూడా తీసుకురాగలదనంట. నేనంటే నేనే కాదు, ఇక్కడున్న మనందరికి కూడా దేవుడు ఆ నాలుక శక్తిని ఇచ్చాడు. అందుకని అంటున్నాడు, ఇదిగో ప్రవచనం ఎత్తు మాట్లాడో. ఎవరికి చెప్తున్నాడు? యెహెజ్కేలు చెప్తున్నాడు. ఈరోజు ప్రభువు కూడా అంటున్నాడు, చుట్టూ ఎడారి ఉంది, చుట్టూన ఎండిన భూమి ఉంది, ఎండిన నేల ఉంది, ఎండిన మొద్దు ఉంది, ఎండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎండిపోయినటువంటి ఆర్థిక పరిస్థితులు, ఎండిపోయినటువంటి అనారోగ్యము, ఎండిపోయినటువంటి జీవం లేనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఈరోజు అంటున్నాడు మనల్ని, జీవమరణాలు నాలుక వశం, నువ్వు కూడా ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడే. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే మనకే చెప్తున్నాడు ఈ రోజున. ఎందుకంటే ఈ నాలిక ఆషామాషి నాలిక కాదు. దేవుడి నాలిక ఏమి ఇచ్చాడంటే జీవ మరణాల్ని శాసించే అధికారాన్ని ఇచ్చాడు. ఈ జీవ మరణాలు శాసించేటువంటి అధికారం కలిగినటువంటి మన నాలుగుతో ఏం మాట్లాడాలంటే ఎదుటి వారికి క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడాలి, కానీ దుర్భాషలు ఆడకూడదంటే ఈ నాలుగుతో. మాట్లాడితే ఏంటండి? ఇప్పుడు ఆ నాలుగు శక్తి చెప్పాలంటే యేసే అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు మనం అనుకున్నాం తినడం వల్ల మనం మాట్లాడుతున్నామని. తినడం వల్ల కలిగే మాటలు కాదు ఇవి. దేవుని నోట నుండి వచ్చే మాట, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పలుకుతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తామో ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆమేన్ అంటాడంట. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ దేవుని మందిరంలో ఇదే నాలుగు స్తుతిస్తాం, దేవుని మందిరంలో ఇదే నాలుగుతో ప్రార్థన చేస్తాం, దేవుని మందిరంలో ఇదే నాలుగుతో ఏడుస్తూ గోల పెడుతూ మొర్ర పెడుతూ కన్నీటి ప్రార్థన చేస్తాం. బయటికి వెళ్ళగాని ఇదే నాలుగుతో దుర్భాషలు ఆడుతూ ఉంటాం. మన పలికే మాట ఎదుటి వారికి క్షమాభివృద్ధిని తీసుకురావాలంట. మనం మాట్లాడే మాట ఎదుటి వారికి క్షమాభివృద్ధిని తీసుకురావాలంట. మనం మాట్లాడే మాట ఎదుటి వారిలో జీవాన్ని నింపాలంట. మనం ఏం చేస్తాం? మన మాటలతోటే చంపేస్తూ ఉంటాం. మన దేవుడు నాలుగుకి శక్తినిచ్చింది ఎదుటి వారిని సూటిపోటి మాటలతో చంపడానికి కాదు, ఎదుటి వారి జీవితంలో ఎదుటి వారిలో జీవాన్ని నింపి వారిలో క్షేమాభివృద్ధి కలగజేయడానికి దేవుడు మనకి నోటి వాక్కునిచ్చాడు. ఈ నాలుకని చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ నాలుకని మనం అగ్ని చేత తాకబడాలి. ఈ నాలుక పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే ఈ అగ్ని చేత నాలుక తాకబడతాదో, కాల్చబడతాదో, మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఎలా ఉంటుందంటే జీవము కలిగిన మాటగా ఉంటుంది. మనం ఏదైతే పలుకుతామో దాన్ని దేవుడు ఆమేన్ అని నెరవేరుస్తాడంట. అది ఇక్కడ అదే చెప్తున్నాడు యెహెజ్కేలుకి. ఏమంటున్నాడు చూడండి 4వ వచనంలో. అందుకైనా అంటున్నాడు, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహో మాట ఆలకించుడి. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఆయన అంటున్నాడు ప్రవచనం ఎత్తి మాట ఇట్లనమంటే దేవుని మాట వినమని ఎవరికి చెప్తున్నాడు? ఏ ఎముకలయ్యి? ఎండిపోయిన ఎముకలతో చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసా? యెహో మాట ఆలకించుడి. ఎముకలకి చెవులు ఉన్నాయా?
ఇప్పుడు చెప్పండి, మనం వింటున్నామా దేవుని మాట? మనము దేవుని మాట వినడం లేదంటే చెవులు కలిగి ప్రయోజనం ఉన్నామా? హృదయాన్ని కలిగి ప్రయోజనం ఉన్నామా? మనసులు కలిగి ప్రయోజనం ఉన్నామా? ఆ ఎండిన ఎముకల్ని చెప్తున్నాడు, ఇదిగో దేవుని మాట ఆలకించండి. మనం ఎందుకు బలహీనమవుతున్నాం? ఎందుకు కష్టాల్లో నడుస్తున్నాం? ఎందుకు శ్రమల్లో ఉంటున్నామంటే ఆ దేహము, దేవుడు అనుగ్రహించినటువంటి దేహము కానీ, ఈ హృదయము కానీ, మనసు కానీ, ఆత్మ కానీ దేవునికి లోబడకుండా ఉండడాన్ని బట్టే. ఇక్కడ ఎండిపోయిన ఎముకలతో చెబుతున్నాడు, దేవుని మాట ఆలకించండి. ఎండిపోయిన ఎముక ఆలకిస్తుందంటారా? అదే మన విశ్వాసం. ఆలకించదండి. ఎందుకు పనికి వస్తుంది ఎముక? ఇంకెందుకు పనికి వస్తుందండి? మేము తినేసాంగా. ఇక్కడ అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఇప్పుడు ఎముకలకి బ్రతకాలని ఆశ ఉందా? ఎండిపోయిన ఎముకలండి అవి. బ్రతకాలని ఆశ ఉందా? లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ ప్రవక్త ద్వారా నెరవేర్చాలనుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని దైవజనుడి ద్వారా నెరవేర్చాలనుకుంటున్నాడు. అక్కడ అంటున్నాడు, ఇదిగో మీరు దేవుని మాట అంటే గనుక, ఈ ఎముకలు అంటే గనుక చర్మం ఏమవుతుందంటే, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పిస్తాను. మీరు వింటే గనుక ఏమొస్తుందంట? జీవాత్మ వస్తుందంట. ఎంతమంది వింటున్నారో? వింటే గనుక. ఎవరికి చెప్తున్నాడంటే ఎండిపోయిన ఎముక చెప్తున్నాడు. ఇప్పుడు ఎండిపోయిన ఎముక కంటే స్ట్రాంగ్గా ఉన్నామా మనం? ఎండిపోయిన ఎముక మీద పర్వాలేదండి అన్నట్టుగా ఉన్నామా? ఎండిపోయిన ఎముకలో ఏమీ ఉండదండి. ఆ ఒక్క బోన్ మెటీరియల్ తప్పితే, దాంట్లో జీవం కానీ నరాలు కానీ ఏమీ ఉండవు. కానీ అవన్నీ కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనము ఆయన మాట వినలేకపోతున్నాం. అందుకని అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. చర్మమును కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పేదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు తన శక్తిని చూపించాలనుకుంటున్నాడు. మానవుడు తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఎరిగినటువంటి దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకానికి రప్పించాడంటే, మన ద్వారా దేవుడి శక్తిని ప్రదర్శించడానికి, మన ద్వారా దేవుడు శక్తిని చూపించడానికి, మన ద్వారా దేవుడి శక్తిని ఎరిగి మనము దేవునికి మహిమకరముగా జీవించడానికే దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు. మనం అనుకుంటున్నాం, నేను తింటున్నాను కాబట్టి బ్రతుకుతున్నామని అనుకుంటున్నాం. ఒక్కసారి వెళ్ళండి, 2 వారాలు వెనక్కి చక్కగా మేడ గదిలో ఉండి భోజనం చేస్తున్నారు. వాళ్ళు ఊహించారా ఫ్లైట్ వస్తుంది, ఫ్లైట్ మా మీద పడుతుంది, మేమందరం కూడా చచ్చిపోతామని ఊహించారా? 25 మంది. మరణం మన వశంలో లేదు. తర్వాత గడియ మనది కాదు. ఏ గడియలో జరిగిద్దో మనం ఊహించలేం. ఎప్పుడైతే ప్రభువు మీద ఆనుకుంటామో, ప్రభు మీద ఆధారపడతామో, ప్రభు మాట విని దానికి లోబడతామో, ఇలా జీవం చేత మనం నింపబడతాం. మనం ఎండిపోయిన ఎముకల స్థితిలో ఉన్నా, జీవం లేని స్థితిలో ఉన్నా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎండినటువంటి ఎడారి పరిస్థితులు ఉన్నా, దేవుని మాట విన్నట్లయితే కనుక, దాని ప్రకారము జీవించినట్లయితే కనుక ఖచ్చితంగా జీవం గల పరిస్థితులు మనం పొందుకుంటాం. మనం ఏమనుకుంటామంటే, నేను భక్తిలో ఉన్నాను కదా, నేను విశ్వాసంలో ఉన్నాను కదా, నేను అనుదినము కూడా స్తుతిస్తున్నాను కదా, అనుదినము ఆరాధిస్తున్నాను కదా, అనుదినము ప్రార్థిస్తున్నాను కదా అని మనం ఒక భ్రమలో బ్రతికేస్తున్నాం. మనమంట, ఒక భక్తుడు చెప్తాడు, మనం దేవుని చుట్టూ తిరుగుతున్నామంట. దేవుని చుట్టూ తిరుగుతున్నామంట. అంటే ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? సమస్య వస్తే దేవుడి దగ్గరికి వస్తాం, కష్టం వస్తే దేవుడి దగ్గరికి వస్తాం, అనారోగ్యం వస్తే దేవుడి దగ్గరికి వస్తాం, ఆదివారం వస్తే దేవుడి దగ్గరికి వస్తాం, ఏదైనా ఇబ్బంది పరిస్థితి అయితే దేవుడి దగ్గరికి వస్తాం. దేవుడు చుట్టూ తిరుగుతామంట, కానీ దేవుణ్ణి మనలోకి తెచ్చుకోమంట.
మనం దేవుడు చుట్టూ తిరిగితే సరిపోదు, ఆ దేవుణ్ణి మనలోకి ఆహ్వానించుకోవాలంట మనం. అదే అంటున్నాడు ఇక్కడ, మీరు ఆ మాట వినినట్లయితే, మీరు ఆ మాట వినినట్లయితే. ఇప్పుడు మాట వినాలంటే ఆ మాట ఎక్కడికి వెళ్ళాలా? చెవులో నుంచి హృదయంలోనికి వెళ్ళాలా? మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇక్కడ వరకు రప్పేస్తున్నాం, ఇక్కడ వరకు వచ్చి దాన్ని ఖాళీ లేదు వెళ్ళిపో అంటున్నాం మనం. అందుకని మనం ఎండిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎండినటువంటి బ్రతుకులు, ఎండినటువంటి జీవితాలను ఈరోజు జీవిస్తున్న కారణం ఏంటంటే, ఆ మాటలు దేవుని నోట నుండి వచ్చే మాట వలన మనం బ్రతుకుతామని తెలిసి కూడా ఆ మాటల్ని లోపలికి మనం వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ అంటున్నాడు, మీ మీద చర్మాన్ని కప్పుతాను, నరాలు వస్తాయి, అంతేకాదు మీ మీద మాంసం పొదిగి చర్మను కప్పేది, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటిపైన చర్మము కప్పాను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునో లేకపోయేను. దేవుని స్తోత్రం. ఏదైతే దేవుడు ఆ దైవజనుడికి చెప్పాడో, ఆ ప్రవక్తకు చెప్పాడో, యెహెజ్కేలు ప్రవక్త చెప్పాడో, ప్రవక్త చెప్పినట్టుగా చేస్తేనంట ఆ ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఒక చోటకి చేరాయంట. ఇప్పుడు ఆ ఎముకలు మాట విన్నాయా లేదా? ఏ ఎముకలయ్యి? ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఇప్పుడు ఎవరి మాట విన్నాయి? దేవుని మాటను విన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ ఎండిపోయిన ఎముకలంట ఆ ఎక్కడెక్కడెక్కడెక్కడో పడున్నాయి. ఆ పడున్న ఎముకలన్నీ ఏమవుతున్నాయి? ఇప్పుడు నా జాయింట్ ఏది, నా జాయింట్ ఏది, నా జాయింట్ ఏది అని ఒక చోటకు వస్తున్నాయంట. ఇప్పుడు ఆ మాట విన్నాయి లేదా? ఇప్పుడు చెప్పండి, ఎండిన ఎముకలు బెటరా, మనం బెటరా? ఎండిన ఎముకలకి ఎప్పుడైతే దేవుడు ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా గడగడ గడగడలాడుతూనంట ఒక్క చోటకు వచ్చి నిలబడ్డాయంట. చూడండి, ఆ మాటలు అవన్నీ కూడా ఒక చోటకు వచ్చి గడగడమని ధ్వని ఒకటి పుట్టినప్పుడు ఎముకలలో ఒకదానితో ఒకటి కలుసుకొని నేను చూచుండగా నరములలో మాంసం వాటి మీద వచ్చాను, వాటిపైన చర్మం కప్పనైతే వాటిలో జీవాత్మ. అంటే ఒక చనిపోయినటువంటి దేహం ఎలా ఉంటుందో అలా వచ్చేసిందంట. చర్మం అక్కడ ఏమైనా ఉందా? నరాలు ఏమైనా ఉన్నాయా? మాంసం ఏమైనా ఉందా? అవన్నీ ఏమైపోయినాయి. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సమస్తమును నోటి మాట ద్వారా కలుగజేసినటువంటి దేవుని శక్తి జీవము లేని, ప్రాణము లేని, ఎందుకు పనికిరాని ఎండిన ఎముకని కూడా ఒక దేహముగా మార్చగలిగిందండి. అది దేవుని శక్తి. ఆ దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. నిన్న నేడు నిరంతరమైన ఏక రీతిగానే ఉన్నాడు. ఆయనలో ఏ మార్పు లేదు. ఎండిన ఎముకలకి చర్మాన్ని ఇచ్చిన దేవుడు, ఎండిన ఎముకలకి మాంసాన్ని ఇచ్చిన దేవుడు, ఎండిన ఎముకల్లోనికి నరములు నింపిన దేవుడు, ఎండిన ఎముకల్లో మూలుగులు నింపి జీవాన్ని నింపి ఒక రూపాన్ని తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి ఈరోజు మనము కూడా ఆరాధిస్తున్నాం. మనం ఎలా ఉండాలా? ఆ ఎముకలు విన్నాయి, జీవము లేని ఎముకలు దేవుని వాక్కును విన్నాయి, జీవము లేని ఎముకలు దేవుని మాటను విన్నాయి. ఆ విన్నాయి కాబట్టే అవన్నీ కూడా గడగడలాడుతూ ఒక రూపంలోకి వచ్చి నిలబడి దాని మీద నరములు కప్పి, మాంసం కప్పి, చర్మను కప్పి, ప్రాణం లేని స్థితిలో ఉంటే చూడండి తర్వాత ఏమంటున్నాడు? ఆయన నాకు ఆజ్ఞాపించగా అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనేమో ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నన్ను దిక్కు నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవునికి స్తోత్రం. అది దేవుని శక్తి. ఎండిపోయిన ఎముకల లోయ, జీవము లేదు అక్కడ, మాంసం లేదు, ఎముకలు లేవు, నరములు లేవు, ఏమీ లేవు అక్కడ. అటువంటి చోటకి ఒంటరిని చేసి తీసుకెళ్ళి ఆత్మవశుడిగా నిలవబెట్టి ప్రవక్త ద్వారా పలికించిన నోటి మాట ఒక గొప్ప సైన్యానికి తయారు చేయడానికి కారణమైంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన. ఏంటండి దేవుని నోట నుండి వచ్చే మాట ఏంటి? దేవుని నోట నుండి వచ్చే మాట ఏంటి? ఎక్కడుంది? ఆ బైబిల్ ఎక్కడుంది?
చూపించండి. ఇది దేవుని నోట నుండి వచ్చే మాట. ఏం చేస్తాం దీన్ని? దెయ్యాలు వస్తే గుండెల మీద ఎట్టుకోవాలా, పీడకల్లో వస్తే తల కింద ఎట్టుకోవాలా. ఒక ఆవిడ కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుంది, ప్రార్థన చేయడానికి పిలిచింది. ప్రార్థన చేయడానికి పిలిస్తే సర్లే అని ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ప్రార్థన చేసి తలుపు తీసేసరికి దాంట్లో డ్రింక్ బాటిల్ ఉంది. ఇదేంటమ్మా డ్రింక్ బాటిల్ పెట్టేసి అంటే, ఫస్ట్ డ్రింక్ మీకే ఇద్దామని అన్న. ఫస్ట్ డ్రింక్ ప్రార్థన చేయకుండా పెట్టేశాను. లేదండి అని డీప్ ఫ్రిడ్జ్ తీసి లోపల బైబిల్ పెట్టింది. ముందు బైబిల్ ఎట్టంట, తర్వాత అప్పుడు డ్రింక్ బాటిల్ ఎట్టిందంట ఆవిడ. ఇప్పుడు ఎందుకు బైబిలు? కొత్త వీటిని ప్రారంభించడానికి, దెయ్యాలు రాకుండా, పేడకలలు రాకుండా. ఇది మన చేతిలో ఉంటే ఏం కాదు, ఇది మన లోపలికి వెళ్ళాలా. ఈ వాక్యం మనలోకి వెళ్ళాలి. ఆ మాటే మనం బ్రతికేస్తుంది. ఈ వాక్యం లోపలికి వెళ్తేనే బ్రతుకుతాం. ఈ వాక్యం చేతిలో ఉంటే బ్రతకం. ఈ వాక్యం మనలోకి వెళ్తేనే బ్రతుకుతాం. అందుకనే యేసయ్య చూడండి, ఆయన ఎక్కడన్నా ప్రార్థన చేసి స్వస్థపరిచాడని ఉందా? ఆయన నోటి మాటే స్వస్థతలు కలిగినాయి. ఆయన నోటితో మాట పలకగానే అద్భుతాలు జరిగినాయి. ఆయన నోటితో మాట పలకగానే ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. కారణం ఏంటో తెలుసా? ఆయనే వాక్యమే అన్నాడు కాబట్టి. ఇక్కడి ప్రవక్త ద్వారా దేవుడు కార్యములు జరిగిస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలకి నరములు వచ్చినాయి, నరముల్లో మూలుగులో జీవం వచ్చింది, ఎముకలో జీవం వచ్చింది, చర్మం కప్పబడ్డది. అదంతా అయిన తర్వాత జీవాత్మ నోదం అనగా నలువైపు నుండి వచ్చి ఆ జీవాత్మ వలగా అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నీ, ఎండిన ఎముకలన్నీ కలిపి ఇప్పుడు ఎలాగైపోయారంటే మహాసైన్యముగా మార్చబడ్డారంట. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేయగా జీవాత్మ వారిలోనికి వచ్చాను, వారు సజీవులే లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యంగా నిలిచిరి. 11వ వచనం జాగ్రత్తగా చూడండి. అప్పుడైనా నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలులందరినీ సూచించుచున్నవి. ఈ ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయి అంటే ఈరోజు మన అందరినీ సూచిస్తున్నాయి. ఎందుకు సూచిస్తున్నాయి చూడండి. అక్కడ ఏమంటున్నాడు? వారు మన ఎముకలు ఎండిపోయానో, మన ఆశ విఫలమాయనో, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచు ఉన్నారు. మనము కూడా అలాగే అనుకుంటున్నాం. ప్రార్థన చేశానండి, విసిగిపోయానండి, ఇంకా నేను చేయనండి, అది నా జీవితంలో జరగదండి, దేవుడు నాకు చేయడండి, నా రోగం ఇంతేనండి, నా బ్రతుకు ఇంతేనండి, నా పరిస్థితులు ఇంతేనండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేశానండి, ఇంకా రాదండి, నేను చదువుతున్నాను కానీ ఎక్కట్లేదండి, నేను ఇంకా చదవలేనండి. ఇటువంటి నెగిటివ్ మాటల్ని మనము ఎన్నోసార్లు పలుకుతూ ఉన్నాం. ఈరోజు ఎండిపోయినటువంటి ఎముకలు మనకి సాదృశ్యంగా ప్రభు చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ ఎండిపోయినటువంటి ఎముకలు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను విన్నాయో, ఆ ఎండిపోయినటువంటి ఎముకలు యొక్క దేవుని మాటను ఆలకించాయో, ప్రవక్త పలికినప్పుడు ఆ ప్రవచనాన్ని పట్టుకున్నాయో, ఏమైనా తెలుసా? ఆ ఎముకలకి నరములు వచ్చి, ఆ ఎముకలన్నీ ఒక చోట కూడుకొని, నరములు పొందుకొని, మాంసం పొందుకొని, చర్మం పొదగబడి, జీవాత్మ చేత నింపబడి మహాసైన్యముగా మార్చబడ్డాయి. ఈరోజు అటువంటి పరిస్థితిలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన నోటి వెంట నేను పనికి రాను, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇంకా బ్రతికి అయిపోయింది, ఇంకా నేను ఇంతే, నేను చచ్చిపోతాను, ఇటువంటి మాటలను కట్టిపెట్టండి. పలకడం నేర్చుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ ఆ యొక్క ఆత్మ చేత మనం నింపబడితే ఖచ్చితంగా మన నాలుకను దేవుడు జీవం నింపి నాలుకగా మార్చబోతున్నాడు. ఆ జీవాన్ని అనేక మందికి క్షేమాభివృద్ధి కలిగే మాటలుగా దేవుడు మనల్ని నిలవబెట్టుకోబోతున్నాడు. మనం ఎలా మాట్లాడతాం తెలుసా? ఎదుటోళ్ళు నాశనాన్ని కోరుకుంటూ ఉంటాం, ఎదుటోళ్ళ యొక్క ఆ జీవితం పతనమైపోవాలని కోరుకుంటాం, ఎదుటోళ్ళు బాగుపడడానికి ఇష్టపడం, ఎదుటోడు చూడు ఆడిని చూడు, ఈడు చూడు, ఆడు చూడు అని అసూయతో ఉంటాం. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన నోటి వెంట పలికే మాట ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలగాలంట. ఎదుటి వారి యొక్క క్షేమాభివృద్ధిని మనం ఎప్పుడైతే కోరుకుంటామో దేవుడు మనల్ని కూడా ఆశీర్వాదానికి కర్తగా మనల్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఈరోజు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం నమ్ముకున్నటువంటి దేవుని శక్తి ఎండిన ఎముకలను కూడా గొప్ప సైన్యంగా మార్చగలిగేటువంటి శక్తి.
మనం నమ్ముకుంటున్నటువంటి దేవుని యొక్క శక్తి ఎండిపోయి ఎందుకు పనికిరానటువంటి లోయలో పడవేయబడినటువంటి ఆ ఎముకలకు ఉన్నటువంటి శక్తిని దేవుడు ఏ రీతిగా అయితే మహాసైన్యంగా మార్చాడో, ఈరోజు మనల్ని కూడా దేవుడు గొప్ప తన మహిమార్థమే మనల్ని అందరినీ కూడా నిలబెట్టుకోబోతున్నాడు. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఒంటరి చేసే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు మనము తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన మన పట్ల గొప్ప ఉన్నతమైన ఆలోచనలు కలిగిన దేవుడైనా, గొప్ప ఉద్దేశములు కలిగిన దేవుడైనా. మనం అనుకుంటున్న భూమికి మీదకి వచ్చేసిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదండి దేవుడు అని అనుకుంటున్నారేమో. ఆయన ప్రతి క్షణము కూడా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కునికక నిద్రపోక మన పాదములకు రాయి తగలకుండా మనల్ని అరచేతుల మీద ఎత్తి పెట్టుకుంటూ ఉంటున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం ఎలా చూడాలి? చూడండి, యేసుక్రీస్తు ప్రభునే మనకు అనుగ్రహించాడు. ఆయన తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ఆ ప్రాణము అర్పించబడింది ఎందుకంటే నువ్వు నేను ఇలాగా సమస్యల్లోనూ ఎడార్లు గుండా వెళతామని కాదు, కష్టాలు గుండా వెళతామని కాదు. యేసుక్రీస్తు తన ప్రియ కుమారుని మనకు అర్పించింది, తన ప్రాణాన్ని ఇచ్చి తన జీవాన్ని మనలో నింపింది మనం ఇలాగ చచ్చిన స్థితిలో ఉంటామని కాదు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించేందుకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తను మనకెందుకు అనుగ్రహింపడు? మన కొదువులో ఉంటే చూచే దేవుడు కాదు, మన కష్టాల్లో ఉంటే చూచే దేవుడు కాదు, మన శ్రమల్లో ఉంటే చూచి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తన కుమారునే మన కోసం బలిగా అర్పించేశాడు. తన కుమారునే తన మహిమను విడిచిపెట్టి లోకానికి పంపించేశాడు. మన నిమిత్తము తన ప్రియ కుమారుని ఈ లోకానికి శరీరధారిగా ఈ పాపలోకానికి పంపించిన దేవుడు మన సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, అనారోగ్యాల్లో, ఇరుకుల్లో ఉండడం ఆయనకి ఇష్టమంటారా? ఆయన ఈ లోకానికి వచ్చి చచ్చిన స్థితిలో ఉన్న మన బ్రతుకుల్లో ఆయన చనిపోయి మనలో జీవాన్ని నింపింది మనం ఇలాగ చచ్చిన స్థితిలో ఉండడానికి కాదు. ఆయన మనల్ని బ్రతికించి తండ్రికి మహిమకరంగా మనము జీవించాలనే ఆశ కలిగి ఉండడాన్ని బట్టే. కాబట్టి ఈరోజు విన్న మాటలను బట్టి యెహెజ్కేలు ప్రవక్త ప్లేస్లో మనం ఉందాం. మన జీవితంలో ఏదైతే చచ్చిన ఎండిన ఎముకలుగా ఉందో, మన జీవితంలో ఏదైతే మనం ఇంకా అవ్వదో, ఇది ఇంతటితో ఫుల్ స్టాప్ అని అనుకుంటున్నామో, ఏదైతే మన ప్రయత్నాలు చేసి 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 విసిగిపోయామో, దేని కొరకైతే మనం ఎదురు చూస్తూ దీర్ఘకాలికంగా ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఈరోజు విశ్వాసంతో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ నోటి వాక్కు శక్తి చేత వాటిని పలుకుదాం. ఖచ్చితంగా దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా అటు అద్భుతాలు చేయబోతున్నాడు. ఎండిన ఎముకల్లో జీవాన్ని నింపి గొప్ప సైన్యంగా మార్చగలిగిన దేవుణ్ణి ఈరోజు మనం అందరము ఆరాధిస్తున్నాం. ఈరోజు మనకున్న సమస్య పెద్ద సమస్య కాదు. ఈరోజు సమస్యలు గుండా, కష్టాల గుండా వెళ్తున్నామంటే మనం బ్రతుకున్నామని అర్థం. ఆ బ్రతుకున్నటువంటి మనము దేవుని ఆత్మచేత నింపబడి దేవుని దగ్గర మనం మొరపెట్టగలిగితే ఆ సమస్యలు మనల్ని ఏమీ చేయలేవు, ఆ కష్టాలు మనల్ని ఏమీ చేయలేవు, ఆ ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఈరోజు మన నోటి వాక్కుని వాడదాం. ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో, ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో, ఏదైతే మనము దీర్ఘకాలికంగా ప్రార్థన చేస్తున్నామో, ఏ ఉద్యోగం కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏ గర్భఫలం కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏ మ్యారేజ్ విషయంలో ఎదురు చూస్తున్నామో, ఏ జాబ్ కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏ విడుదల కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏ అప్పుల నుండి విడుదల కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, ఏ ఆశీర్వాదాల కొరకైతే ఎదురు చూస్తున్నామో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినాను కానీ నేను సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో, ఈరోజు నోటితో పలుకుదాం. ప్రభా, ఎండిన ఎముకల్లో జీవాన్ని నింపగలిగిన దేవా, ఇదిగో నేను ఏదైతే ప్రార్థిస్తున్నానో నా వివాహ విషయంలో అట్టి జీవాన్ని నింపండి అయ్యా. ఎండిన ఎముకలో జీవాన్ని నింపి గొప్ప సైన్యంగా మార్చిన దేవా, నా గర్భాశయంలో తండ్రి ఫలింప చేయండి అయ్యా అని ప్రభు దగ్గర మొరపెడదాం. ప్రతి ఒక్కరికి కూడా మోకరిద్దాం. మనం ఏదైతే మాటలు విన్నామో, ఎండిన ఎముకలు ఆలకించాయి. అక్కడ
ఆ మాటలు ఆలకించినప్పుడు అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నవన్నీ గడగడలాడుతూ ఒక చోట చేర్చబడి, గడగడలాడుతూ ఒక చోట కూర్చబడి, నరములు పొందుకొని, మాంసములు పొందుకొని, చర్మం చేత కప్పబడి జీవం లేని స్థితిలో ఉండగా ప్రవక్త మరలా ప్రవచించినప్పుడు నలువైపుల నుండి జీవాత్మ వచ్చి దానిలోకి వచ్చినప్పుడు వారి గొప్ప మహాసైన్యముగా మార్చబడ్డారు. దేవుడు తన శక్తి చేత ప్రవక్త ద్వారా కార్యమును జరిగించాడు. ఈరోజు మన జీవితంలో కూడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇందాక ఆరాధనలో కూడా ఏ మాటలు మాట్లాడాడు దేవుడు. ప్రవచనాత్మకంగా దేవుడు నిరుత్సాహంతో ఉన్నవారిని, కృంగిపోయిన స్థితిలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, కృంగిపోతూ నష్టాల్లో కష్టాల్లో ఫాలో అవుతున్న వారిని ఈరోజు దేవుడు వాదార్చబోతున్నాడు. ఏదైతే ఎదురు చూస్తున్నామో, ఏ ఆశీర్వాదం కొరకైతే నిరంతరంగా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో, ఏ బలహీనత అయితే నిన్ను ఏలుబడి చేస్తుందో, ఈరోజు ఆ ఎండిన ఎముకలన్నీ కూడా జీవంతో నింపబడుతున్నాయి. ఆ ఎండిన పరిస్థితులన్నీ కూడా జీవం కలిగిన పరిస్థితులకు మార్చబడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఒక్కసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. మొరపెట్టండి దేవుడి దగ్గర. థ్యాంక్ యూ లార్డ్. యేసుకేలు అడుగుతూ ఉన్నాడు, ఈ ఎముకలు బ్రతకగలవన్నప్పుడు, ప్రభువా నీకే తెలియనన్నప్పుడు ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు దేవుడు. ఎండిన లోయ, చుట్టూ ఎముకలే, ఒంటరి స్థితి, భయానక పరిస్థితి, ఎవరూ లేరు, కానీ ఆత్మ చేత నింపబడ్డాడు. ఆత్మ తనకు తోడుగా ఉంది. ఈరోజు అదే పరిశుద్ధాత్మ మనందరిలో ఉంది. అదే పరిశుద్ధాత్మ మనందరి దగ్గర ఉంది. దేవుడు మనకిచ్చిన నాలుక శక్తిని బట్టి, జీవ మరణాలు నాలుక వశం మీరు పలికితే జీవం చేత చచ్చుబడిపోయి ఎండిపోయింది కూడా జీవాన్ని పొందుకుంటుంది. ఈ రోజున దేవుడు అట్టి అభిషేకం చేత నింపబోతున్నాడు. మన జీవితం విలువ లేని మన జీవితంలో ఒక విలువ నింపాడు. మనకి ఎండిపోయిన ఎముకల నుండి ఉన్నటువంటి మన జీవితంలో ఆయన జీవాన్ని నింపి మనం బ్రతికిస్తున్నాడు. ఆయన కేవలం దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఎంతవరకు తండ్రి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఎండిన ఎముకల లోయలో తండ్రి నువ్వు చేసిన మహాద్భుతాన్ని తండ్రి ఈరోజు మా జీవితాలకు అప్లై చేసుకున్నాం. నన్ను ఎందరైతే ఆ కృంగిన స్థితిలో ఉన్నారు, ఎందరైతే ఆ బలహీన స్థితిలో ఉన్నారో, ఎందరైతే ఆ సమస్యలు గుండి వెళ్తున్నారు, ఎందరైతే ఆ కష్టాలు గుండి వెళ్తున్నారు, ఎందరైతే తండ్రి ఆ నలిగిపోయిన స్థితిలో ఉన్నారు, ఎందరైతే ప్రభువా నా యొక్క లేమిలో ఉన్నారు, ఎందరైతే అనారోగ్యంలో ఉన్నారు, ఆ ఎండిపోయిన పరిస్థితులన్నీ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే పలుకుతున్నాం ప్రభా. నీ జీవం కలిగిన మాటల చేత అవి జీవించును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల ఎండిన జీవితాల్ని వివాహ సంసార జీవితంలో అడుగు పెట్టుదురు గాక. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల జీవితంలో యేసుక్రీస్తు నామములో వారి గర్భాలు ఇప్పుడే ఫలించును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల జీవితంలో ఆ ఎండిపోయిన చచ్చుబడిపోయిన పరిస్థితులు ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నీ జీవం చేత నింపబడును గాక ప్రభా. ఎవరైతే తండ్రి కష్టాల్లో, లేమిలో, అప్పుల్లో ఉన్నారో ప్రభా, ఆ డ్రై ల్యాండ్స్ ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఫ్రూట్ఫుల్ ల్యాండ్స్గా మార్చబడును గాక. ఫలింపచేయను తండ్రి. నా నోటి వాక్కు చేత, మా నాలుకకి ఇచ్చిన శక్తి చేత, పరిశుద్ధాత్మ సహాయంతో మేము అడుగుతున్నాం తండ్రి. నన్ను వీరి జీవితంలో సంతోషంతో నింపండి, ఆనందంతో నింపండి ప్రభా. ఆ మహా సైన్యము ఏ రీతిగా అయితే తండ్రి మార్చబడిందో ప్రభా, మా జీవితంలో కూడా తండ్రి నీకు సాక్షులుగా, ఆ సాక్షి సైన్యముగా మేము నిలబడగలిగే కృప మా అందరికీ నీ దయచేయమని, ఈ మాటల ద్వారా మమ్మల్ని అందరూ బలపరిచి ధైర్యపరచమని నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.